మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని పట్టణాల్లో సచివాలయ వ్యవస్థలో బదిలీలకి శ్రీకారం చుట్టింది. కొన్ని పట్టణాల్లో సచివాలయ సిబ్బంది బదిలీల్లో చేతివాటంతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓ ఆఫీస్ సిబ్బంది రకరకాల వింత పోకడలు పోతున్నట్టుగా కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ పట్టణంలో సచివాలయ సిబ్బంది 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి బదిలీలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుడివాడలో కొన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమర్థత, పనితీరు ఆధారంగా ఇంకా మెరుగుపడాల్సిన ప్రాంతాల్లో సమర్థవంతమైన సచివాలయ సిబ్బందిని, సచివాలయ అడ్మిన్స్ని బదిలీ చేయాలనేది స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. గుడివాడలోనే కొన్ని డివిజన్లకు సంబంధించిన ఆయా టీడీపీ ఇన్ఛార్జీలు సచివాలయ సిబ్బందిని ఆ యొక్క కౌన్సిలర్ పరిధిలో లేదంటే ఆ డివిజన్లో ఏమైతే కార్యక్రమాలు బాగా సమర్థవంతంగా చేయాలో అట్లాంటి వారిని టీడీపీ ఇన్ఛార్జీలు, ఆ డివిజన్లో సంబంధించిన కీలక టీడీపీ నాయకులు కొన్ని జాబితాలు రెడీ చేశారు. ఆ జాబితాల్లో కూడా సమర్థులకి పేర్లు ఎంటర్ చేసి కమిషనర్కి, ఆర్డీఓకి, ఎమ్మెల్యే ఆఫీస్కి కూడా పంపించినట్టుగా కూడా మనకున్న సమాచారం. అయితే ఇంతలో మరి ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లని తారుమారు చేసి గుడివాడ మున్సిపల్ కమిషనర్ సిసి చంద్రశేఖర్, గుడివాడ ఆర్డీఓ సిసి వినీత్ వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకుని గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో వివిధ సచివాలయాల పరిధిలో టీడీపీ ఇన్ఛార్జీలు, టీడీపీ కీలక బాధ్యులు జాబితా తయారు చేసిన జాబితాని గుడివాడ మున్సిపల్ కమిషనర్ సిసి, ఆర్డీఓ సిసి ఇద్దరు కూడా కలిసి ఈ జాబితాలను తారుమారు చేసి వేరే జాబితా తయారు చేసి మళ్ళా ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారనేది మనకున్న సమాచారం. ఈ సిసిలుగా ఉన్న వాళ్ళంతా కూడా గతంలో సచివాలయ సిబ్బందిగా పనిచేశారు. తర్వాత ఎగ్జామ్ రాసి జూనియర్ అసిస్టెంట్లు అయ్యారు. వీళ్ళు ఒకరు ఆర్డీఓ దగ్గర, మరొకరేమో కమిషనర్ దగ్గర. వీళ్ళు కమిషనర్ దగ్గరకు సీసీలు ఉన్న వాళ్ళందరూ సీసీలు అంటే సహజంగా క్యాంప్ క్లర్క్స్. వీళ్ళ బాధ్యతలు ఏంటంటే కమిషనర్కి, అదేవిధంగా ప్రజలకి, ఆయా పట్టణాల్లో ఉన్న కౌన్సిలర్స్కి సమన్వయంగా చేసుకుంటూ అటు గవర్నమెంట్ నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే ఫైల్స్ని ఎప్పటికప్పుడే కమిషనర్తో డిస్పోజల్ చేసే విధంగా కూడా కోఆర్డినేట్ చేయడం సీసీల బాధ్యత. కానీ గుడివాడలో ఒక వింత పోకడ నడుస్తుంది. గుడివాడ కమిషనర్ సిసి, గుడివాడ ఆర్డీఓ సిసి ఇద్దరు కూడా కలిసి ఈ సచివాలయ సిబ్బంది బదిలీల్లో రకరకాలుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని కొంతమందిని, నచ్చని వాళ్ళని కొంతమందిని, పనితీరు ఆధారంగా కాకుండా వాళ్ళకి మామూళ్ళ రూపంలో ఎవరైతే ముడుపులు చెల్లిస్తున్నారో వాళ్ళకి మాత్రమే కావలసిన చోటకి, కావలసిన సచివాలయానికి ఆ సిబ్బందిని నియమించుకోవడానికి గుడివాడ కమిషనర్ సిసి, ఆర్డీఓ సిసి ఇద్దరు కూడా చక్రం తిప్పారని కూడా మనకున్న సమాచారం. మరి గుడివాడ కమిషనర్ సిసి చెప్పినట్టుగానే గుడివాడ మున్సిపల్ కమిషనర్ కూడా తందానా తానా అంటూనే ఎవరైతే బాగా పనిచేస్తారో అలాంటి సచివాలయ సిబ్బంది పైన కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేయటం, కొంతమంది పైన ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తామని చెప్పి హెచ్చరికలు చేయటం, గ్రామీణ స్థాయిలో గ్రామ సచివాలయాలు, పంచాయతీలు ఎలాగో పట్టణ స్థాయిలో కూడా ఇవాళ సచివాలయ వ్యవస్థ చాలా కీలకంగా మారింది.
ప్రజలకు నేరుగా సమాధానం చెప్పాలి. వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత సచివాలయ సిబ్బంది. మరి అలాంటి సచివాలయ సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ బాగా పనిచేసే సిబ్బందిని హెచ్చరికలు చేయడం, వాళ్ళని వేరే ప్రాంతానికి బదిలీ చేస్తానని చెప్పడం, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తానని చెప్పడం, ఈ చెప్పుడు మాటల వ్యవహారంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ పావుగా మారారని కూడా మనకున్న సమాచారం. మరి రేపు ఎల్లుండిలో గుడివాడ పట్టణంలో వివిధ సచివాలయాల పరిధులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తవస్తుంది. సమర్థులకి సమర్థవంతమైన సచివాలయాలు అప్పచెప్పి ప్రజలకి దాదాపుగా 1000-2000 మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో వారికి బాధ్యతలు అప్పచెప్తే ఇంకా ప్రభుత్వం లక్ష్యాలు ఏమైతున్నా లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా ఈ గుడివాడ మున్సిపల్ కమిషనరు జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అనేది గుడివాడ ప్రజలు స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగెల రాము గారు కూడా జోక్యం చేసుకుని గుడివాడ పట్టణంలో సమర్థవంతంగా పనిచేసే సచివాలయ అడ్మిన్లని సిబ్బందిని కూడా కీలకమైన ప్రాంతాల్లో బదిలీ చేసి ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా కూడా గుడివాడ ఎమ్మెల్యే వెనిగెల రాము గారు దృష్టి పెట్టాలనేది గుడివాడ ప్రజలు కోరుకున్నారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ కూడా సిబ్బందిని ఇబ్బందులు పెట్టకుండా ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని ప్రోత్సహించి ఇంకా మరింత చురుకుగా పనిచేసేలా కూడా మరి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి చేయడానికి కూడా సచివాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరైతే గుడివాడ కమిషనర్ సీసీ ఉన్నాడో ఆ సీసీ చెప్పుడు మాటల వల్ల కమిషనర్ కొంత సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేయడం కాకుండా వాళ్ళ పట్ల కొంచెం దురుస్తనంతో కూడా ఉన్నారు కూడా తెలుస్తుంది. మరి కమిషనర్ దురుస్తనాన్ని తగ్గించుకోకపోతే గుడివాడ పట్టణంలో సచివాలయ సిబ్బంది అంతా కూడా మూకుమ్మడిగా సెలవులు పెట్టి ఆందోళన చేయడానికి సమ్మె చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని మనకున్న సమాచారం. మరి ఈ విషయాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే గుడివాడ ఎమ్మెల్యే వెనిగెల రాము గారు వెంటనే జోక్యం చేసుకోవాలని గుడివాడ ప్రజానీకం కోరుకుంటున్నారు. మరి ఈ 2 రోజుల్లో కమిషనర్ వైఖరి మారుతుందా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగెల రాము స్పందిస్తారా లేదా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ IT ECE EEE మెకానికల్ సివిల్ మరియు MBA ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.